శుభ్మన్ గిల్ టాలెంట్ చూపిస్తున్నాడు. కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాక ఏమాత్రం తడబాటు కనిపించడం లేదు. బ్యాటర్గాను ముందుండి నడిపిస్తున్నాడు. 4వ స్థానంలో పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాడు. కోహ్లీ వదిలేసిన స్థానంలో సెటిల్ అయిపోయాడు. చాలా కంట్రోల్తో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇంగ్లాండ్తో ఆడిన 2 టెస్టుల్లోనూ అదరహం అనిపించాడు. ఎడ్జ్బాస్టన్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ సాధించిన శుభ్మన్ గిల్ 2 ఇన్నింగ్స్ల్లోనూ దంచుకొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో భారత్కు భారీ ఆధిక్యం దక్కడంతో మరింత దూకుడు చూపించాడు. వన్డేల్లో మాదిరిగా ఆడేశాడు. 162 బంతుల్లోనే 161 పరుగులు కొట్టాడు. 8 సిక్స్లు 13 ఫోర్లతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 99.38 స్ట్రైక్ రేట్ను నమోదు చేశాడు. కెప్టెన్ ఇన్నింగ్స్తో మెస్మరైజ్ చేశాడు. 2 ఇన్నింగ్స్ల్లో కలిపి 430 పరుగులు సాధించాడు. 1990లో భారత్పై గ్రాహం గూచ్ తర్వాత ఇండియా-ఇంగ్లాండ్ మ్యాచ్లో శుభ్మన్ గిల్ అత్యధిక పరుగులు చేశాడు. ఒక టెస్టులో వరుసగా 2 ఇన్నింగ్స్ల్లో 150కి పైగా స్కోర్లు సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. 1980లో అలన్ బోర్డర్ తర్వాత ఈ ఘనత సాధించిన ఆటగాడు శుభ్మన్ గిల్. ఒక టెస్టులో సెంచరీతో పాటు డబుల్ సెంచరీ చేసిన 9వ ఆటగాడిగాను శుభ్మన్ గిల్ రికార్డుల్లోకి ఎక్కాడు. భారత్ తరపున ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. గతంలో గవాస్కర్ కూడా ఈ ఫీట్ను అందుకున్నాడు. ఒక టెస్టులో 2 సెంచరీలు కొట్టిన మూడో భారత కెప్టెన్గా శుభ్మన్ రికార్డు సృష్టించాడు. గతంలో గవాస్కర్, విరాట్ కోహ్లీ ఈ ఘనతలను సొంతం చేసుకున్నారు. ఇంగ్లాండ్లో ఒక టెస్టులో 2 సెంచరీలు కొట్టిన రెండో భారత ఆటగాడిగాను గిల్ రికార్డుల్లోకి ఎక్కాడు. పంత్ తర్వాత ఈ ఘనత సాధించాడు. ఎడ్జ్బాస్టన్ టెస్టులో తొలి ఇన్నింగ్స్లో భారత్ 587 పరుగులు కొట్టింది. 6 వికెట్లకు 427 పరుగుల దగ్గర రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. మొత్తంగా బర్మింగ్హామ్ టెస్టులో 1014 పరుగులు సాధించింది. ఒక టెస్టులో భారత్ సాధించిన అత్యధిక పరుగులు ఇవే. 2004లో ఆస్ట్రేలియాపై 916 పరుగులు కొట్టింది. ఎడ్జ్బాస్టన్ టెస్టు తొలి ఇన్నింగ్స్లో గిల్, రవీంద్ర జడేజా జోడీ 200కు పైగా పార్ట్నర్షిప్ను నమోదు చేసింది. 2 ఇన్నింగ్స్లో 100కు పైగా పరుగులను జోడించింది. ఒక టెస్టులో 100, 200 పార్ట్నర్షిప్ నమోదు చేసిన జోడీగా గిల్, జడేజా రికార్డులోకి ఎక్కారు. ఒక టెస్టు 2 ఇన్నింగ్స్ల్లో 100కు పైగా పార్ట్నర్షిప్ నమోదు చేసిన 9వ భారత జోడీగాను ఘనతను అందుకున్నారు. ఎడ్జ్బాస్టన్ టెస్టులో మొత్తంగా 4 సెంచరీ భాగస్వామ్యాల్లో శుభ్మన్ ఉన్నాడు. ఈ ఘనతను అందుకున్న తొలి భారత బ్యాటరుగా నిలిచాడు. తొలి 2 టెస్టుల్లో కలిపి శుభ్మన్ గిల్ 585 పరుగులు సాధించాడు. ఇంగ్లాండ్లో తొలి 2 టెస్టుల్లో ఎక్కువ పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. కెప్టెన్గా 449 పరుగులు సాధించిన విరాట్ను ఓవర్టేక్ చేశాడు. భారత్ తరపున టాపర్గా నిలిచాడు. ఇంగ్లాండ్ గడ్డపైన పంత్ ఇప్పటి వరకు 24 సిక్స్లు కొట్టాడు. ఒక దేశంలో అత్యధిక సిక్స్లు కొట్టిన విదేశీ ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. సౌత్ ఆఫ్రికాలో 21 సిక్సర్లు బాదిన బెన్ స్టోక్స్ రికార్డును బద్దలు కొట్టేశాడు.